समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं సద్గురుం బ్రహ్మవిద్వరం. హరి ఓం. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా పుట్టినది మొదలు చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దెబ్బ తగిలిన ఆకలి వేసిన ఏమని అంటారు, అమ్మా అని అంటారు. అమ్మనే తెలుసుకుంటారు. అంటే ఎప్పుడైనా కానీ మన జీవితంలో స్త్రీకి అంత ఉన్నత స్థానమైనటువంటిది ఇవ్వడము జరిగింది. అటువంటి ఆ స్త్రీని ప్రస్తుత సమాజం ఏ విధంగా చూస్తూ ఉన్నది, స్త్రీకి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం అందించాలి, పూజించాలి అనేటువంటి గొప్ప ఇతివృత్తంతో మనకు 10వ తరగతి నందు ఉత్తమమైనటువంటి ఒక పాఠ్యాంశము, అదే మనకి మొట్టమొదటి పాఠ్యాంశంగా ఇవ్వబడినటువంటి ఆ మాతృభావన అనేటువంటి పాఠ్యభాగాన్ని మనకు అందించడం జరిగింది. ఆ పాఠ్యభాగాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు శ్రీ గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. ఈయన కాలము 1894లో జన్మించి 1980లో ఆయన మరణించడము జరిగింది. ఈయన జన్మస్థలం కడప జిల్లా జమలమడుగు తాలూకా నెమలదిల్లి గ్రామం నందు ఈయన జన్మించడం జరిగింది. ఈయన పేరు చెప్పగానే తెలుగు జాతి యావత్తు కూడా గుర్తుకు వచ్చేటువంటి ఆ రచన శ్రీ శివభారతం. ఈ శివభారతం అనేటువంటి ఈ నవల స్వాతంత్ర కాంక్షను రగులుకొల్పి ప్రజలందరిలోనూ కూడా ఆ స్వాతంత్రాన్ని సాధించాలి అనేటువంటి ఒక గొప్ప మెలకువను తీసుకొచ్చినటువంటి గొప్ప రచన శివభారతం. వీటితో పాటు ఈయన ఇతర రచనలు తీసుకుంటే మల్లికామారుతం, మురారి, పుష్పవాన విలాసము, రఘునాథ్యము, శ్రీరాధ కవి సామ్రాజ్యము అనేటువంటి విమర్శనా కావ్యము ఈయన రచించడము జరిగింది. ఈయన శతాబ్దానిగా ప్రసిద్ధుడు. ఈయనతో పాటుగా జంట కవిత్వము, అంటే మన తెలుగునాడు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సాహిత్య ప్రక్రియలో జంట కవిత్వం కూడా ఒకటి. కాకపోతే ఈయన అవధానమైనటువంటి జంట కవులుగా చేయడం జరిగింది. ఈయనతో పాటుగా దుర్భాగ రాజశేఖర శతాబ్దాని గారితో కలిసి ఈయన ఎన్నో అవధానాలు చేయడం కూడా జరిగింది. ఈయన ఉన్నటువంటి బిరుదులు తీసుకుంటే కవితావతంస, కవిసింహ, అవధాన, పంచవరణ అనేటువంటి బిరుదాంకితులుగా శ్రీ గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అందించినటువంటి ఈ మాతృభావన అనేటువంటి ఈ పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కళ్యాణదుర్గాన్ని జయించేటువంటి సోందేవుడు ఆ రాజ్యాన్ని పరిపాలించిన సర్దారును అతని యొక్క కోడలిని బంధించి తీసుకుని వచ్చి శివాజీ ఉన్నటువంటి ఆ సభలో నిల్చొని పెట్టి తన రాజుకు తను సాధించినటువంటి విజయ గర్వాన్ని వివరిస్తూ చెప్తూ ఉన్నప్పుడు మన ఈ పాఠ్యభాగము అప్పటి నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. అప్పుడు ఆ శివాజీ మహారాజు ఆ సభలో ఏ విధంగా ఆ సన్నివేశాన్ని స్వీకరించి తన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది అనేటువంటిది మనం ఇప్పుడు ఈ మొదటి పద్యంలో చూసుకుందాం. ఇప్పుడు శివాజీ మహారాజు ఏ విధంగా స్పందించాడో ఈ పద్య భాగంలో చూద్దాము. ఏమి యొక్క రాణివాసమును పుణ్యావాసముందెచ్చినావా, ఏ హైందవుందనైన నీ గతిన మర్యాదం ప్రవర్తించునే, మా ఆజ్ఞంగమనింపవో జయమదోన్మాదంబునండ్రేగి నీ ఐసూత్రములీవ త్రుచుకునేదో ఔదత్యముర్వంజుమీ. అంటే శివాజీ మహారాజు ఏమన్నాడంటే, ఒక్కసారిగా ఆ సోందేవుడు అంటే శివాజీ మహారాజు యొక్క ఆ సైన్యాధిపతి చెప్పేటువంటి ఆ మాటలకు, రాజా నేను ఆ దండయాత్రలో వాళ్ళని జయించి ఆ రాణివాసాన్ని కూడా తీసుకుని వచ్చాను అని తనతో చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి శివాజీ మహారాజు, ఏమిటి పుణ్యానికి నిలమైనటువంటి ఒక రాణివాసాన్ని తీసుకుని వచ్చావా, ఏమంటున్నావు నువ్వు? అసలు ఏ హైందవుడైనా కూడా ఈ విధంగా అమర్యాదను అంటే మర్యాద తప్పి మన సంస్కృతిని విడిచిపెట్టి స్త్రీకి అగౌరవాన్ని కలిగిస్తాడా అని అంటూ, నీవు మా ఆజ్ఞను గమనించలేదా, అంటే మా ఆజ్ఞను నువ్వు అనుసరించాలి అనుకోవడం లేదా, లేక జయమదోన్మాదముతో అంటే వాళ్ళని జయించాను అనేటువంటి ఒక గర్వంతో మత్తులో ఆ విధంగా చేస్తూ ఉన్నావా, ఆ విధంగా చేయడం వల్ల నీ ఆయుష్ అనేటువంటి ఆ సూత్రాలను, ఆ నూలు పోగులను నువ్వే తెంచుకోదలుచుకుంటున్నావా, ఇటువంటి అఘాయిత్యాన్ని నేను ఒప్పుకోను అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. ప్రతిపాదనకి వెళ్తే ఒకసారి ప్రతిపాదన మరలా ఒకసారి పద విభజన చేసుకుంటూ వెళ్దాం. ఏమన్నా అంటే శివాజీ మహారాజు అంటే ఏమిటి ఏమన్నావు, ఒక రాణివాసమును అంటే రాణివాసాన్ని
అంటే పుణ్యానిమైనటువంటి ఒక రాణివాసమును తెచ్చినావా, తీసుకుని వచ్చావా బంధించి వాళ్ళను ఏ హైందవుడైనా ఏ భారతీయుడైనప్పటికీ ఈ విధంగా మన సంస్కృతిని విడిచిపెట్టి అమర్యాదగా ప్రవర్తించునే ఈ వ్యక్తిని ఈ విధంగా నీవు చేసిన విధంగా ప్రవర్తిస్తాడా, నడుచుకుంటాడా? అసలు మా ఆజ్ఞను గమనింపవు. మేమేం చెప్పాము, మీకు ఏం చెప్పాము? ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్త్రీలను, అబలను, శక్తిహీనులను, బలహీనులను, యుద్ధం చేయలేని వారిని ఎప్పుడూ కూడా వాళ్ళ జోలికి వెళ్ళవద్దు, వాళ్ళని ఎటువంటి నష్టాన్ని కానీ హాని కానీ తలపెట్టవద్దు అని చెప్పుకున్నాం. అటువంటి మా ఆజ్ఞను గమనించవా? అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయాలనుకుంటూ ఉన్నావా? జయమతం గుణం రేగి, లేకపోతే జయం అంటే ఆ యుద్ధంలో నువ్వు గెలవడంతో ఆ మత్తులో మతము అంటే ఆ మత్తులో నీవు చెలరేగి నీ ఆయుష్ సూత్రములు, నీ ఆయుష్ అనేటువంటి ఆ నూలు పోగులు అనేటువంటివి తెంచుకొని నీ ప్రాణాలు కోల్పోవాలనుకుంటూ ఉన్నావా ఏంటి? ఔద్ధత్యము నీవు చేసేటువంటి ఈ అఘాయిత్యాన్ని కాని పనిని ఓర్వన్ నేను సహింపలేను సుమా నేను సహించలేనంటే సహించలేను అని అంటున్నాడు. రివ్యూ ఆఫ్ యువర్ ఓన్ వీడియో. కాబట్టి ఈ విధంగా శివాజీ మహారాజు ఆ సోందేవుడు చేసినటువంటి ఆ దురాగతాన్ని విని కోప్పడుతూ ఈ విధంగా చేస్తే నేను సహించలేను అంటూ ఈ విధంగా తిరిగి మళ్ళా స్పందించాడు. తర్వాత పద్యంలోకి వెళ్తే అనుచున్ జవురు మీరు కనుండవతో నస్పందితో స్తంభుతో ఘనహంకారముతో నటద్భృకుటితో గజ్జిల్లు భుంసలేసునిన్ చూడన్ బుయిలోడెగల్లు శివుండి సుంగుతుకన్ మృంగి ఓ రణవారల బంధమూర్చి గునితేరన్ పంచే సోందేవుని. అంటే ఏమంటూ ఉన్నాడయా అంటే ఇక్కడ ఆ విధంగా నువ్వు చేసేటువంటి ఈ దుశ్చర్యని నేను సహించను అని అంటూ ఏమన్నాడు అంటూ ఆ మాటలు అంటూ ఏమన్నాడు, ఎలా ఉన్నాడంటే అతని యొక్క స్వభావము ఈ పద్యంలో మనకి చెప్పడం జరుగుతున్నది. అంటే నేను ఒప్పుకోను అని చెప్తూ అనుచు జవురు మీరు కనుంగవతో అంటే ఎర్రగా అనేటువంటి ఆ కోపాన్ని తన కళ్ళలో చూపిస్తూ ఎర్రగా కళ్ళను పెడుతూ కోపంతో కనుంగవతో ఆ ఆస్పందితోష్టముతో కదలాడుతూ ఉన్నటువంటి అంటే మన కోపం వచ్చినప్పుడు మన పెదవులు అనేటువంటివి కొంచెము వణకడము, కదలడము, అటు ఇటు అంటే అస్థిరంగా ఉండడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ఆ విధంగా అంటూ ఘనహంకారంతో పెద్దగా సింహం వలె గర్జిస్తూ నటద్భృకుటితో అంటే తన యొక్క కనుపములను ముడివేస్తూ ఏమన్నావు ఇలా 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 అంటూ ఇలా ఇలా అంటూ అతను అలా ముడివేస్తుంటే తన కోపాన్ని ప్రదర్శిస్తూ గర్జిస్తూ ఉన్నటువంటి ఆ బొంసలేసుడు అంటే ఆ శివాజీ మహారాజు అటువంటి ఆయనను చూడాలంటే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయం వేసింది. మరలా తనకై తానే శాంతించి ఈ విధంగా శివుడు ఆ కోపాన్ని తనలో నిమిడం చేసుకుని ఈ విధంగా అంటాడనమాట. పోయి ఆ బంధించినటువంటి ఆ స్త్రీలను తీసుకునిరా అని సోందేవుని వెళ్ళి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. సో ఇప్పుడు ఆ పద్యాన్ని పదవిషయంలో మనం ఒకసారి చూద్దాము. అంటే అనుచు అంటే అలా నేను ఓర్చుకోను ఈ విధమైనటువంటి కార్యాలను చేస్తే అనుచు అంటూ జవురు మీరు నంగవతో జవురు మీరు అంటే ఎర్రగా ఉండేదంటే అతిశయించినటువంటి ఎర్రనైనటువంటి జవురు మీరు అంటే ఎర్రనైనటువంటి కన్నుతో కన్నుల యొక్క జంటతో నాస్పందిత ఓష్టముతో ఆస్పందిత అంటే కదలాడుతూ ఉన్నటువంటి అంటే చెలుస్తూ ఉన్నటువంటి పెదవులతో ఓష్టముతో అంటే పెదవులతో ఘనహంకారంతో పెద్దగా గర్జిస్తూ తన అంటే ఒక స్త్రీకి ఎటువంటి అంటే తన రాజ్యంలో సంస్కృతిని ఎవరు కూడా మీరకూడదు అంటే స్త్రీలకు ప్రత్యేకంగా ఎవరికి కూడా వాళ్ళకు ఆపదలు కానీ అగౌరవాన్ని కలిగించకూడదు అనేటువంటి ఒక ప్రతిజ్ఞను ఆయన చేపట్టి ఉంటాడు. అటువంటిది కానీ తన రాజ్యంలో తను ఉన్నప్పుడే జరగడంతో ఆ ఆక్రోశాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఘనహంకారంతో అంటే పెద్దగా సింహం వలె గర్జించి అంటూ నటద్భృకుడితో అంటే కనుబొమ్మల ముడి అంటే కోపం ఇలా మనం అంటూ ఉంటాం. అలా నటద్భృకుడితో గర్జించేటువంటి
ఆ భోంసలేసుని అంటే భోంసలే అంటే షాజీ భోంసలే, జిజియాబాయి భోంసలే అంటే భోంసలే వంశస్థులైనటువంటి శివాజీ మహారాజును చూడను. ఎక్కడ? ఆ కొలువులో ఉన్నటువంటి కొలువు, ఆ సభలో ఉన్నటువంటి ఆ కొలువు తీరినటువంటి మిగతా ప్రజలందరూ కూడా ఆ శివాజీ మహారాజును చూడడానికి, అక్కడ ఏం జరుగుతుందో అని చూడడానికి పొయ్యిలోనే భయపడిపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఉండగానే శివుడు అంటే శివాజీ మహారాజు ఈశున్ తన యొక్క ఆ ఆక్రోశాన్ని, ఆ కోపాన్ని గుర్తుకను మృంగి, ఏ విధంగా అయితే పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో మృంగి లోకాలను కాపాడాడో, అదేవిధంగా తన ఆ ఆక్రోశాన్ని కూడా ఈ శివాజీ మహారాజు గుర్తుకను మృంగి తనలో లీనం చేసుకుని శాంతించి సోమదేవుని బోరుగా వెంటనే వెళ్ళి, అంటే వేగంగా, అంటే అమర్యాద జరిగింది కాబట్టి తనకు ఎటువంటి వాళ్ళు బాధపడదని చెప్పి వెంటనే వెళ్ళి అంటే ఎవరినైతే నీవు బంధించి తీసుకుని వచ్చావో వాళ్ళని బంధము అంటే బంధించి ఉంటారు కదా, ఆ బంధించినటువంటి ఆ తాళ్లను, ఆ బంధనాలను పూడ్చి అంటే పెకలించి తీసివేసి తీసుకునిరా, వాళ్ళను ఇక్కడికి తీసుకునిరా అని అంటూ సోమదేవు సన్యాసి ఆ సోమదేవుని పంపించాడు. అంటే ఈ విధంగా ఒక అమర్యాద ఇక్కడ జరిగింది అంటే ఓడ్చుకోవడం, వెంటనే ఆ తప్పుని సరిదిద్దుకోవాలని చెప్పేసి ఆ సైన్యాధిపతిని మందలించి వాళ్ళను వెళ్ళి తీసుకురమ్మని చెప్పి తన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు శివాజీ మహారాజు. సోమదేవుని వెళ్ళి వాళ్ళను బంధాలను విడిపించి తీసుకుని రమ్మని చెప్పిన వెంటనే, ఆజ్ఞాపించిన వెంటనే రాజు ఆజ్ఞ వేస్తే అక్కడ ఏమైనా ఆలోచించడం జరుగుతుందా? ఉండదు కదా. కాబట్టి త్వరితుండయ్యతండకులే సలిపి దేవా నన్ను మన్నింపుము, మీ సరదారుంగుని నెచ్చు సరబసోత్సాహము కంగప్పే దుశ్చరితాలోచన లేదు భవదాజ్ఞాలంగనో తృప్తి, మీ చరణద్వంద్వములానయంచు వినిపించను సుంత శాంతించుచున్. అంటే ఏమంటాడంటే వేగంగా వెళ్ళి అంటే వేగంగా వెళ్ళిపోయాడు. వేగంగా వెళ్ళి ఏం చేశాడు? వెళ్ళి ఆయన తీసుకువచ్చేసి, ప్రభు దేవా నన్ను మన్నించండి, మీ ఆజ్ఞను మీరాని ఎటువంటి ఆలోచన కూడా నాకు లేనే లేదు అసలు, కాబట్టి మీ పాదముల మీద ఒట్టేసి చెప్తూ ఉన్నాను, నేను ఎటువంటి దుశ్చరితమును కూడా చేయాలని అనుకోవడమే లేదు అసలు, మీ పాదముల మీద ఒట్టివేసి చెప్తూ ఉన్నాను ప్రభు. అక్కడ సర్వసోత్సాహము అంటే ఆ యుద్ధంలో గెలిచాను అనేటువంటి ఆ మత్తులో నన్ను నేను మర్చిపోయి చేసేది తప్పితే ఎటువంటి చెడు చేయాలనేటువంటి ఆలోచన అస్సలు లేనే లేదు ప్రభు, మీ పాదముల మీద ఉంటేసి చెప్తూ ఉన్నాను అంటూ చెప్పడంతో శివాజీ మహారాజు కొంత శాంతించాడు. ఇప్పుడు వచనం చూద్దాం. త్వరితుండై అంటే చెప్పాడు కదా వెళ్ళి తీసుకురమ్మని. అతడు ఎవరు? అతడు ఎవరు కదా? సోమదేవుడు. త్వరితుండై వేగంగా అట్టులే ఏం చెప్పాడు శివాజీ మహారాజు? వెళ్ళి వాళ్ళ బంధాలను విడిపించి తీసుకురమ్మని. అట్టులే శివాజీ చెప్పే విధంగానే సలిపి అంటే చేసి ఈ విధంగా అంటున్నాడు. ఏమని? దేవా మహాప్రభో అని చెప్తూ నన్ను అంటే సోమదేవుడైనా నన్ను మన్నింపు ఏమన్నాడు? నన్ను క్షమించండి, ఈ పొరపాటు జరిగిపోయింది, మన్నించండి. మీ సరదారుని అంటే మీ సరదారుని మీరు ఎవరైతే తీసుకుని వాళ్ళను యుద్ధం చేయమని చెప్పారో వాళ్ళను తీసుకుని వచ్చేటువంటి అంటే తీసుకుని రావడం, వాళ్ళు ఓడించి ఇక్కడ బంధించి తీసుకుని రావడం అనేటువంటి సర్వసోత్సాహము అంటే ఇది మనము తీసుకోవచ్చు సంధి. సర్వసోత్సాహము అంటే విజయము సాధించాలేము అనేటువంటి అత్యుత్సాహంతో కంగప్పే నా కళ్ళు మూసుకుని పోయాయి. ఏమైంది? ఆ విజయ గర్వంతో నా కళ్ళు మూసుకుని పోయాయి. అంతేను దుశ్చరిత ఆలోచన, దుశ్చరితము అంటే చెడు చేయాలి అనేటువంటి ఆలోచన, మనసులో ఎటువంటి చెడు
చేయాలనే ఆలోచన లేదు అసలు. భవత్ ఆజ్ఞ అంటే ఈ పదాన్ని మనం చూసినట్లయితే భవత్ ఆజ్ఞ అంటే భవదాజ్ఞ అంటే మీ యొక్క ఆజ్ఞను, భవత్ అంటే మీరంటే ఇక్కడ శివాజీ యొక్క ఆజ్ఞను, మీరు ఇచ్చినటువంటి ఆ శాసనాన్ని లంఘనము అంటే దాన్ని మీరడము, అంటే దాన్ని పట్టించుకోకుండా నా సొంతగా చేయాలనేటువంటి ఉల్లంఘన వృత్తి అంటే వృత్తి, ఉల్లంఘన వృత్తి అంటే ఆ ప్రవృత్తి, ఆ ఆలోచన మళ్ళీ వస్తే లేదు. అంటే మీ యొక్క ఆజ్ఞను మీరాలి అనేటువంటి ఆలోచన అస్సలు లేదు. మీ అంటే శివాజీ మహారాజుని మీ చరణబృందము పాదముల యొక్క జంట మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రభు అంటూ అతను తన యొక్క చేసినటువంటి పనికి పశ్చాత్తాపుడై అలా విన్నవించుకుంటూ ఉండగా, అంచు అని ఈ పశ్చాత్తాప వచనాలు పలుకుతూ ఉండగా, వినిపించని చెప్తుండగా, సుంత అంటే మళ్ళీ విని కొంత శాంతించుచు, అంటే ఆ శివాజీ మహారాజు అంటే సోందేవుడు కావాలని ఈ తప్పు చేయలేదు, ఆ విజయ గర్వంతో చెలరేగి ఆ విధంగా చేశాను మహాప్రభు, నన్ను మన్నించండి, మీ ఆజ్ఞను మీరని ఎప్పుడు కూడా లేదు అని తన తప్పును, అంటే తన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని ఈ విధంగా వివరించుకుంటూ ఉండగా శివాజీ మహారాజు కొంత శాంతించాడు. జరిగినటువంటి ఈ పద్యాల యొక్క సారాన్ని మరొకసారి పునశ్చరితము చేసుకుందాము. ఏం జరిగిందంటే మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాన్ని జయించేటువంటి ఆ సోందేవుడు ఆ బీజాపురం రాజ్యం యొక్క సర్దారుని, అతని యొక్క రాణివాసాన్ని తీసుకుని వచ్చాను అనేటువంటి సంతోషంగా శివాజీ మహారాజుకు ఆ సభలో విన్నవించుకుంటాడు. అది విన్నటువంటి ఆ శివాజీ మహారాజు, ఏమన్నావు, రాణివాసాన్ని తీసుకుని వచ్చావా? ఎవరైనా ఈ విధంగా చేస్తారా? ఏ హైందవుడైనా కానీ మర్యాద తప్పి ఈ విధంగా ప్రవర్తిస్తాడా? ఈ విధంగా చేయమని నేను ఎప్పుడైనా చెప్పానా? మా ఆజ్ఞను నువ్వు గమనించలేదా? లేకపోతే జయమదోన్మాదం అంటే విజయం సాధించేటువంటి విజయం గర్వం యొక్క మత్తులో ఈ విధంగా చేసి నీ యొక్క ఆయుష్ తగ్గించుకోవాలని నువ్వే అనుకుంటూ ఉన్నావా? లేక మా ఆజ్ఞను నువ్వు గమనించలేదా? ఇటువంటి దుశ్చర్యలను, ఔద్ధత్యము అంటే ఇటువంటి అఘాయిత్యమును నేను సహించను అని అంటూ మరలా ఈ విధంగా అంటాడు. ఆ విధంగా తను చేసినటువంటి ఆఘాయిత్యాన్ని ఒప్పుకోనని చెప్తున్నటువంటి ఆ సోందేవుడు ఎర్రని కళ్ళతో గర్జిస్తున్నటువంటి ఆ ముఖముతో కదలాడుతున్నటువంటి ఆ పెదవులతో గర్జిస్తూ తన కోపాన్ని ప్రదర్శించినటువంటి ఆ శివుడిని, అంటే శివాజీ మహారాజుని చూడడానికి అక్కడ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో ఉపద్రవం ఏమైనా వస్తుందేమో అన్నంత ఆ కోపాన్ని శివాజీ మహారాజు ప్రదర్శిస్తూ ఉండగా, అంతలో శివాజీ మహారాజు కొంత శాంతం వహించి తన ఆ కోపాన్ని తనలో తాను దిగమింగి వెళ్ళి ఆ బంధించినటువంటి ఆ బందీలను వాళ్ళను బంధ విముక్తులను చేసి ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పి సోందేవుని వెళ్ళమని చెప్పగా, సోందేవుడు ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళను తీసుకుని వచ్చి ఈ విధంగా చెప్తాడు, ప్రభు, నేను ఎటువంటి తప్పును చేయాలనుకోలేదు, నన్ను మన్నించండి. ఈ తప్పు అయ్యేటువంటిది, పొరపాటు అయ్యేటువంటిది ఏదో జయం అంటే ఆ యుద్ధంలో గెలుపొందాను అనేటువంటి ఒక గర్వంతో నా కళ్ళు కప్పివేశాయి తప్పితే ఎటువంటి హాని కానీ వాళ్ళకు చెడు చేయాలనేటువంటి ఆలోచన కానీ నా మనసులో కించిత్ కూడా అస్సలు లేనే లేదు. మీ పాదముల మీద ఉట్టివేసి చెబుతున్నాను ప్రభు, నేను కావాలని ఇది చేయలేదు అని తన యొక్క పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా శివాజీ మహారాజు సుంత అంటే కొంచెము శాంతించి ఈ విధంగా అంటాడన్నమాట.